ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్పండి, இன்னும் சத்தமா சொல்லுங்க. ప్రార్థన చేద్దాం, ஜெபம் செய்யலாம். ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, దైవ సేవకుల మీటింగ్ ఏర్పాటు చేయడానికి బిడ్డలకు ఇచ్చిన భారం కొరకై నీకు స్తోత్రములు. ఉదయకాలం మొదటి సెషన్లో మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని మహింపరచడానికి, మీరు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకొని గణపరచడానికి ఇచ్చిన అవకాశం కొరకై నీకు స్తోత్రములు. ఈ సమయంలో ప్రభా, నీ వాక్యం ద్వారా మేము రీతిగా మా జీవితాలకు తండ్రి మేలు ప్రభా, క్షేమం, హెచ్చరిక అవసరము ప్రభా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. మీరు మాట్లాడే దేవుడు, మీరు మాట్లాడితేనే మేము మేలు పొందగలం కనుక ప్రభా, మీరే మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. బలహీనను కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకోను. యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నేను హైదరాబాద్లో ఒక మందిరం డెడికేషన్కి వెళ్ళాను. நான் ஹைதராபாத்ல இருக்கிற ஒரு சபை பிரதிஷ்டைக்காக சென்றிருந்தேன். డెడికేషన్ అంతా అయిపోయింది, அந்த பிரதிஷ்டை எல்லாம் ஆகிவிட்டது. ఒక సంఘ పెద్ద వచ్చి నాతో మాట్లాడాడు. அங்கே சபையில் இருக்கிற ஒரு மனிதன் என்னோடு பேச வந்தார். జానన్న, ఈ రోజుల్లో మన మందిరాల్లో కనీసం ప్రైజ్లాడి చెప్పుకోవడం కూడా మర్చిపోయినాము. ஜானண்ணா, இந்த மாதிரி நம்முடைய சபையில பிரைஸ் தி லார்ட் சொல்றது கூட மறந்து போயிட்டோமே, కనుక ప్రైజ్లాడి చెప్పడం కూడా నేర్పించండి అన్నాడు. அதனால பிரைஸ் லார்ட் சொல்றதுக்கு கற்றுக் கொடுங்கள் என்று சொன்னார். కనుక అలాంటి స్థితిలోనికి మనం ఎదిగామో దిగిపోయినామో మనకు అర్థమైంది కదా. அப்பேர் பெற்ற ஒரு நிலைமைக்கு நாம் விழுந்து போயிருக்கிறோமா என்று யோசிக்க வேண்டியதா இருக்கிறது. అంతెందుకు, మీ భార్యలకు ఎప్పుడైనా ప్రైజ్లాడి చెప్పినారా అని எப்பொழுது உங்க மனைவியை பார்த்து பிரைஸ் தி லார்ட் சொல்லி இருக்கிறீங்களா? దానికి చెప్పేది ఎందులే, அந்த அவங்களுக்கு என்னத்துக்கு நாங்க சொல்ல வேண்டும்? అందుకనే ఆమె కూడా చెప్పదు మనకు. இப்ப அவங்களும் நம்ம பார்த்து சொல்ல மாட்டாங்க. ఇది మన పరిస్థితి, இது நம்முடைய நிலைமையாய் விட்டது. కనీసం ప్రైజ్లాడి చెప్పడం భార్యకు నేర్పండి. அதனால உங்க மனைவிக்கு பிரைஸ் தி லார்ட் சொல்ல நீங்க கற்றுக் கொடுங்க, బిడ్డలకు నేర్పండి, பிள்ளைகளுக்கு கற்றுக் கொடுங்க. అది దైవ సేవకుల మీటింగ్ కొరకై దేవుని వాక్యంలో నుండి, தேவனுடைய ஊழியக்காரர்களுடைய கூட்டத்துக்கு என்று தேவனுடைய வசனத்திலிருந்து 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం, 2 ராஜாக்களின் புஸ்தகம் 5ஆம் அதிகாரம், 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం, 2 ராஜாக்களின் புஸ்தகம் 5ஆம் அதிகாரம். ఈ 5వ అధ్యాయములో 5 సేవకులు ఉన్నారు. இந்த 5 அதிகாரத்துல 5 ஊழியக்காரர்கள் இருக்கிறார்கள். 5 రకాలైన సేవకులు ఉన్నారు. 5 విధமான ஊழியக்காரர்கள் இருக்கிறார்கள். ఈ 5 రకాల సేవకుల గురించి మనం ధ్యానం చేసి కొంతసేపు ప్రార్థనలో గడుపుదాం. அந்த 5 ஊழியக்காரர்களை குறித்து நாம் தியானித்து அதன் விதமாக ஜெபிப்போமாக. మొదటి సేవకుడు నయమాన్, முதலாவது ஊழியக்காரன் நாமான். రెండవ సేవకురాలు నయమాన్ ఇంట్లో ఉన్న చిన్నది, அங்க நாமான் வீட்டில் இருக்கிற ஒரு சிறு பெண் இரண்டாவது ஊழியக்கார். మూడవ సేవకుడు నయమాను యొక్క దాసుడు, மூன்றாவது ஊழியக்காரன் நாமானுடைய வேலைக்காரன். నాలుగవ సేవకుడు దైవజనుడైనటువంటి ఎలీషా, நான்காவது ஊழியக்காரன் தேவ மனிதனாகிய எலிஷா. 5వ సేవకుడు ఎలీషాకు దాసుడు, ఎలీషా శిష్యుడు అయినటువంటి గెహజీ. அங்க 4வது சீஷன் யார் என்று பார்க்கும்போது இந்த எலிஷாவுடைய வேலைக்காரனா இருக்கக்கூடிய கெயாசி. ఇప్పుడు 5 సేవకుల గురించి మనం ధ్యానం చేద్దాం. இது 5 பேர் இந்த ஊழியக்காரர்களை குறித்து நாம் தியானிக்கலாம். మొదటి సేవకుడు, முதல் ஊழியக்காரன் 2వ గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం, 2 ராஜாக்களின் புஸ்தகம் 5ஆம் அதிகாரம் முதல் வசனங்க. అందరం కలిసి ఓదాం, எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். அராமராது சைன்யாதிபதியின் படைத்தலைவனாகிய நாமான் என்பவன் தன் ஆண்டவனிடத்தில் பெரிய மனுஷனும் எண்ணிக்கை உள்ளவனுமா இருந்தான். அவனை கொண்டு கர்த்தர் சிரியாவுக்கு ரட்சிப்பை கட்டளையிட்டார். மகா பராக்கிரமசாலியாக அவனும் குஷ்டரோகியா இருந்தான். తన యజమానుని దృష్టికి ఘనత పొందినవాడు. இங்க தன்னுடைய ஆண்டவனிடத்தில் பெரிய மனுஷனாக எண்ணிக்கை உள்ளவனா இருக்கிறான். ఈ మనుషుడికి దేవుని యొక్క సహాయం వచ్చింది. இந்த மனிதனுக்கு தேவனுடைய உதவி தேவைப்பட்டது. ఈ మనుషుడు అన్యుడు, இந்த మనిதன் అన్యన్, విగ్రహారాధికుడు, அவன் విగ్రహ ఆరాధனை செய்கிறவன், దేవుని ఎరగనవాడు, தேவனை அறியாதவன். దానికి తోడు కుష్ఠరోగి. அது మాత్రమల్ల కుష్ఠరోగి. ఈ కుష్ఠరోగి శాపగ్రస్తుడు. இந்த కుష్ఠరోగి சபிக்கப்பட்டவன். కుష్ఠరోగితో ముట్టుకోవడానికి లే, அந்த குஷ்டரோகியை தொட முடியாது, లోపలికి రావడానికి కూడా లే, அவர்கள் உள்ளே பிரவேசிக்கும் கூடாது. అటువంటి మనిషికి దేవుడు సహాయం చేశాడు. அப்பேர் பெற்ற மனிதனுக்கு தேவன் உதவியும் சகாயத்தை செய்தார். ఇది ఏమన్నా న్యాయమేనా? இது நியாயங்களா? ఇది దేవునికి న్యాయమే. இது தேவனுக்கு நியாயம்தான். ఎలాగా? எப்படி?
33వ కీర్తన 5వ వచనం. சங்கீதம் 33 5ஆம் வசனங்க. 33 5. లోకము దేవుని కృపతో నిండి ఉన్నది. இந்த உலகம் பூமி கர்த்தருடைய காருண்யத்தால் நிறைந்திருக்கிறது. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం. அப்போஸ்தலர் 10ஆம் அதிகாரம் 35వ వచనం. 35ஆம் వచనంங்க. అపోస్తలుల కార్యం 35వ వచనం. அப்போஸ்தலர் 10:35. దేవునికి భయపడి నీతిగా నడుచుకుని వారిని ప్రతి జనములోను ఆయన అంగీకరించును. எந்த ஜனத்திலாயினும் அவருக்கு பயந்திருந்து நீதி செய்கிறவன் எவனோ அவனே அவருக்கு உகந்தவன். వాడు కుష్ఠుడు గాని సమరస్త్రీ గాని పాపాత్మురాలు గాని లేకపోతే కొర్నేలు గాని ఎవరైనప్పటికీ కూడా அவர்கள் சமாரியா ஸ்திரியா இருந்தாலும் சரி, கொர்நேலியுவா இருந்தாலும் சரி, இந்த நாகமானா இருந்தாலும் சரி, దేవునికి భయపడే వారికి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. யார் தேவனுக்கு பயந்திருந்து நீதியை செய்கிறார்களோ தேவன் அவர்களை நினைக்கிறார், అంగీకరిస్తాడు, அவர்களை ஏற்றுக்கொள்கிறார். ఇప్పుడు నయమాను వల్ల విజయం దేవుడు ఇచ్చాడు. இப்பொழுது நாமான் மூலியமாக தேவன் வெற்றியை கொடுத்திருந்தார். రాజును కనపరిచేవాడు, அங்கே ராஜா கூட அவனை கனப்படுத்தினார். యజమానుడు మరణించేవాడు, அந்த எஜமானி எனக்கு எண்ணிக்கை உள்ளவனா இருந்தான். ఇప్పుడు కుష్ఠరోగం కొరకు మనం చాలా ప్రసంగాలు చేసి ఉంటాం నయమాను మీద. நாம் நாமான் ஒரு குஷ்டரோகி, இதை குறித்து அநேக பிரசங்கம் செய்திருப்போம். ఇప్పుడు కుష్ఠరోగాన్ని గురించి మనం ధ్యానం చేయం. நாம் குஷ்டரோகத்தை குறித்து இப்ப தியானிப்பதில்லை. ఇప్పుడు కుష్ఠరోగం బాగైపోయింది. இப்ப இந்த குஷ்டரோகம் நன்றாய் விட்டது. ఎట్లా బాగైపోయింది? எப்படிங்க నన్றானது? ఆ చిన్నది చెప్పింది. அந்த சின்ன சிறு பெண் சொன்னால், ఈ చిన్నది చెప్పిన మాట విన్నాడు. இந்த சிறு பெண்ணினுடைய வார்த்தையை கேட்டான். ఎలిషా దగ్గరికి వెళ్ళాడు. எலிஷா இடத்துல சென்றான். ఎలిషా మాట విన్నాడు. எலிஷாவுடைய வார்த்தையை கீழ்ப்படிந்தான். అంత తొందరగా విన్నాడా? அவ்வளவு சீக்கிரமா கேட்டானா? చాలా నదులు ఉన్నాయి, వాటిలో మునగొచ్చు కదా పోయి అన్నాడు. நம்மிடத்துல எவ்வளவு நதிகள் உண்டு, அதுல போய் நாம் முழுகலாம். ఏదో నాకు తెలిసిన సేవకులు అందరూ వచ్చి చేపెట్టి ప్రార్థన చేస్తారు అనుకున్నా, కానీ ఈయన అసలు దగ్గర రాకుండా పో అన్నాడు. என்ன இந்த ஊழியக்காரன் வந்து தலைமையில கை வச்சு ஜெபிப்பான் என்று பார்த்தால், நீ என் கிட்டே வராமல் நீ போய் அங்க நதியில முழுகு என்று சொல்லுகிறாரு. పదనాడు అన్నాడు. போலாம் போ என்று சொன்னான். అంటే మాట వినే రకం కాదు. அவன் வார்த்தையை கீழ்ப்படியவில்லை. ఎందుకంటే హోదా లాంటిది. ஏனென்றால் அவனுடைய அந்த ரோகம் வேத அவனுடைய குஷ்டரோகம். నాకు அவங்க என்ன சொல்றது? ఇష్టం, ஏன் இஷ்டம். అలాంటి మనుషుడు அப்பேர் பெற்ற மனிதன் தான் இவன். ఇప్పుడు ఏమైనాడంటే, இப்ப என்ன நடந்தது? దేవుని మాట విన్నాడు, தேவனுடைய வார்த்தை கேட்டான், విన్నాడు, அங்க யோர்தான் நதி இடத்துல போனான், முழுகினான், ఇప్పుడు స్వస్థత పొందాడు, அவன் சுகத்தை பெற்றுக்கொண்டான். ఈ సేవకుడు ఎటువంటి సేవకుడైనాడు? இந்த வேலைக்காரன் எப்பேர் பெற்றவன்? మార్పు చెందిన సేవకుడు. இப்பொழுது மாற்றடைந்த ஒரு வேலைக்காரன். రక్షణ పొందిన సేవకుడు. இவன் ரட்சிக்கப்பட்ட ஒரு ஊழியக்காரன். స్వస్థత పొందిన సేవకుడు. சுகமடைந்த ஒரு ஊழியக்காரன் ஆயிட்டான். మార్పు చెంది రక్షణ పొంది స్వస్థత పొంది இப்பொழுது மாறுதல் அடைந்து சுகத்தை பெற்ற ஒரு ஊழியக்காரன். కృతజ్ఞత కలిగిన సేవకుడు. அவன் நன்றி உள்ள ஒரு ஊழியக்காரன். అంత మాత్రమే కాదు, ఆయన విగ్రహారాధన విడిచిపెట్టాడు. இப்பொழுது அது மாத்திரமல்ல, அவன் விக்கிர ஆராதனை விட்டுவிட்டான். ఓపెన్ గా డిక్లేర్ చేశాడు. அதை அவன் ஓப்பனாக சொல்லிவிட்டான். నేను విగ్రహారాధకుణ్ణి, நான் விக்கிராராதனைக்காரன், విగ్రహాన్ని వదిలిపెడుతున్నాను, ஆனா அதை விட்டு விடுகிறேன். ఓపెన్ గా విడిచిపెట్టాడు. அவன் முன்பதாக எல்லாரும் சொன்னான். అంత మాత్రమే కాదు, పబ్లిక్ గా యెహోవా దేవుడే దేవుడని చెప్పి సాక్ష్యం ఇస్తున్నాడు. அது மாத்திரமல்ல, யெகோவா தேவனே தேவன் என்று சாட்சி கொடுக்கிறான். సువార్త ప్రకటన చేస్తూ వస్తున్నాడు. சுவிசேஷத்தை பிரசங்கிக்க ஆரம்பித்தான். ఎంత మంచి సేవకుడు, எப்பேர் பெற்ற ஒரு நல்ல ஊழியக்காரன் ஆயிட்டான் பாருங்க. ఇది మొదటి సేవకుని గురించిన వర్తమానం. இது முதல் ஊழியக்காரனை குறித்த ஒரு செய்தி. ఇప్పుడు రెండు సేవకుడి దగ్గరికి వద్దాం. இப்ப ரெண்டாவது ஊழியக்காரன் கிட்ட வரலாம். రెండోది సేవకురాలు. இது ரெண்டாவது ஊழியக்காரன். వయసుకు చిన్నదే గాని సేవకురాండ్రు చేయలేనంత పరిచయం చేసింది. இந்த பெண், சிறு பெண் பார்க்கும்போது வயதில் மிகவும் சிறியவள், ஆனாலும் பெரிய ஊழியக்காரன் செய்யக்கூடாததை இந்த சிறு பெண் செய்தாள். ఇప్పుడు సేవకురాలు ఎలాంటిది? இந்த ஊழியக்காரி அப்பேர் பெற்றவள். దేశాన్ని వదిలిపెట్టి మరి ఒక దేశానికి వచ్చింది. அவள் தன்னுடைய சுய தேசத்தை விட்டு வேற தேசத்துக்கு வந்திருக்கிறாள். కనీసం ఈ ఈ చిన్నదానిలాగా మనలో ఉన్నటువంటి సేవకురాండ్రందరూ కనుక ఉంటే సంఘాలు ఎంత బాగుంటాయి. இந்த சிறு பெண்ணை போல நம்முடைய வீட்டில் இருக்கிற ஊழியக்காரிகள் இப்படி இருந்தால் நம்முடைய சபை எவ்வளவு அருமையா இருக்கும். ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఇష్టపడం. நம்ம ట్రాన్స్ఫర్ வந்தா ఇష్టపட மாட்டோம். సేవకుడికి ఇష్టమే, ஊழியக்காரனுக்கு இஷ்டம். సేవకురాలు ఒప్పుకోవడంలే, ஆனா மனைவி ஒற்றுக்கொள்றது இல்ல. సేవకుడు మంచోడే, ஊழியக்காரன் நல்லூர் தான், సేవకురాలతోనే ఇబ్బంది. ஆனா பிரச்சனை எங்கன்னா ஊழியக்காரனுடைய மனைவி. సేవకుడు ఏం మాట చెబితే ఆ మాట వింటాడు. ஊழியக்காரன் என்ன சொன்னாலும் கேட்டு கீழ்ப்படிவான். లోపలికి పోయేటప్పటికి అమ్మగారు మార్చేస్తది. ஆனா உள்ள போன உடனே అమ్మ மாத்திடுறாங்க. ఈనాడు ఉండే సమస్యలు ఇవి. இதுதாங்க இங்க இந்த காலத்துல இருக்கக்கூடிய பிரச்சனை. నేను 69లో మారు మనసు పొందాను. நான்
69 69வது வருஷத்துல ரட்சிக்கப்பட்டு மறுபிறப்படைந்தேன். 70లో పిలుపు నాకు బాప్తిసం ఇచ్చాడు ఒంగోలు. ఒంగోలు 70வது வருஷத்துல ఒంగోలు బాప్టిజం பெற்றுக்கொண்டேன். 71లో సేవకు వచ్చాను. 71ஆம் வருஷம் ஊழியத்துக்கு வந்து விட்டேன். 72లో హెబ్రోన్ వచ్చాను. 72లో హెబ్రోన్కు வந்துட்டேன். అప్పటి నుంచి ఎంతమంది సేవకులను చూస్తా వచ్చాను. ஆகினால அப்பொழுதுல இருந்து எத்தனை ஊழியக்காரர்களை நான் பார்த்து வருகிறேன். ఇప్పుడు కూడా చూస్తానే ఉన్నా. இப்பொழுது கூட பார்த்துன்னு வரேங்க. కానీ సేవకురాలు కనీసం ఈ చిన్నదానిలో ఉన్నటువంటి సగం లక్షణాలు ఉన్నా బాగుంటాయి. ஒருவேளை இந்த சிறு பெண் இருக்கிற அந்த பாதியாவது அந்த குணங்கள் இந்த ஊழியக்காரிகளுக்கு இருந்தால் எவ்வளவு நன்மையா இருக்கும். దేశాన్ని వదిలిపెట్టి శత్రు దేశంలోకి వచ్చిందంటే ఎంత మనోవేదనతో, ఎంత కష్టంతో, ఎంత బాధతో వచ్చి ఉంటుంది ఆ బిడ్డ. பாருங்க, சொந்த தேசத்தை விட்டுட்டு அந்த சிறு பெண் வேற தேசத்துக்கு ஒரு வேலைக்காரியா வந்திருக்கும் போது அவளுடைய மன வேதனை எவ்வளவு அதிகமா இருக்கும். ఈనాడు మన పిల్లలతో ఉన్న సమస్య కూడా అదే. இன்றைக்கு நம்முடைய பிள்ளைகளுடைய நிலைமை இப்படிதான் இருக்கிறது. లోకల్ గా చూసుకుందాం, உலகத்தார பாக்குறாங்க, దగ్గర సంబంధం చూసుకుందాం, சொந்தக்காரர்களை பாக்குறாங்க. దూరం అయితే వద్దు, அதாவது தூரமா இருந்தா வேண்டாம், మళ్ళీ అమెరికైతే పర్లా, அந்த இடத்துக்கு இருந்தா பரவாயில்ல. ఇది మన పిల్లల సంగతి. இதுதாங்க நம்முடைய பிள்ளைகளுடைய நிலைமை. అయితే ఈ బిడ్డ, ஆனா இந்த சிறு பெண் దేశాన్ని వదిలిపెట్టి శత్రు దేశంలో ప్రవేశించింది. அது தன்னுடைய சுய தேசத்தை விட்டு சத்துனுடைய தேசத்துல இருக்கிறாள். ఈ ఆడపిల్లను చూడగానే నయమానికి ఇష్టమైంది. இந்த சிறு பெண்ணை பார்த்த உடனே நாமானுக்கு ரொம்ப பிடித்து விட்டது. యూదులు ఎలా ఉంటారంటే అచ్చం బంగారం లాగా ఉంటారు. இந்த யூதர்களை நீங்க பாத்தீங்கன்னா எப்படி இருப்பார் என்று சொன்னால் பொன் நிறையம் உள்ளவர்களாக బంగారத்தை போல இருப்பார்கள். వాళ్ళ కలర్ అలాంటిది, அவங்களுடைய கலர் அப்படிதான் இருக்குங்க. మన దగ్గర ఎవరు అలాంటి కలర్ ఉండరు. நம்ம கிட்ட இருக்கிறவங்க யாரும் அந்த ஒரு கலர்ல இருக்க முடியாது. అటువంటిది ఈ బిడ్డను చూడగానే ఈ బిడ్డను తెచ్చుకోవాలనిపించింది. இந்த பிள்ளையை பார்த்த உடனே எப்படியாவது இந்த பிள்ளைய வீட்டுக்கு கூட்டு போகணும்னு ஆசை வந்துச்சுங்க. ఇంటికి వచ్చింది, வீட்டுக்கு வந்துச்சு, దిగులు పెట్టుకుని తల ఉంచుకొని ఏడుస్తూ కూర్చోలా. அந்த பிள்ளை அழுதுகுன்னு பயந்து கொண்டு இருக்கவில்லை, పని చేయడం మొదలు పెట్టింది. வேலை செய்ய ஆரம்பித்தாள். పరిచారకురాలు, அவள் ஒரு ஊழியக்காரி. తర్వాత నయమాను చూసింది, நாமான பார்த்தது, అయ్యో నా యజమానుడు కుష్ఠరోగంతో బాధపడుతున్నాడే, ஐயோ என்னுடைய எஜமான் ஐயோ குஷ்டரோகத்தினால வேதனைப்படுகிறானே, మనిషిని బాగు చేయాలా, அவருக்கு நல்லா ஆக வேண்டும், சுகமடையணும், పోతే బాగవుతాడు. அவர் அங்க போனா எங்க ஊருக்கு போனா நல்லா ஆயிடுவார். మన దేశంలో ఉన్నటువంటి ఎలీషా ప్రవక్త దగ్గరికి పోతే బిడ్డ బాగవుతుంది. நம்முடைய ஊர்ல இருக்கிற எலிஷா தீர்க்கதரிசி கிட்ட போனா இவர் நல்லா ஆயிடுவாரு. అది బిడ్డ ఇచ్చిన సాక్ష్యం. அதுதான் அந்த பிள்ளை கொடுத்த సాక్షి. సేవకుని పరిచయం చేసింది, அது ஊழியக்காரனை அறிமுகப்படுத்தினது, దైవజనుని పరిచయం చేసింది, தேவனுடைய தேவ மனிதனை அது గురించి సాక్ష్యం చెప్పింది, அது தேவ மனிதனை கொடுத்து சாட்சி கொடுத்தது. ఆ మనిషికి రోగం పోయేటువంటి మార్గం ఏదో చూపించింది, அந்த మనిதனுக்கு அந்த வேதனை, அந்த வியாதியுடைய வேதனை நீங்குவதற்கு வழி காட்டினது. ఎంత జ్ఞానం గలదా బిడ్డ, அந்த பிள்ளை எவ்வளவு ஞானி பாருங்க, ఎంత పరిశుద్ధంగా తన జీవితాన్ని కాపాడుకుంటుంది, அது தன்னுடைய வாழ்க்கை எவ்வளவு பரிசுத்தமாய் காத்துக்கொள்கிறது, ఎంత నమ్మకంగా శ్రద్ధగా పనిచేస్తున్నది, அவள் எவ்வளவு உண்மையாக அங்க உத்தமனாக வேலை செய்கிறாள். அவள் దైవికమైన జ్ఞానం కలిగింది, தெய்வீகமான ஒரு ஞானம் பெற்றவள். ఇప్పుడు ఎటువంటి సేవకురాలు చూద్దాం. இப்பேர் பெற்ற ஊழியக்காரர் தான் நமக்கு. దేశాన్ని వదిలిపెట్టి పరాయ దేశంలో శత్రు దేశంలో నివసించిన సేవకురాలు, அதாவது தன்னுடைய சுய தேசத்தை விட்டு அந்த சத்துருடைய தேசத்தை ஊழியம் செய்த ஒரு ஊழியக்காரி, దేవుని మీద విశ్వాసం కలిగిన సేవకురాలు, தேவன் மீது நம்பிக்கை உள்ள ஒரு ஊழியக்காரி, ఆధారపడిన సేవకురాలు, தேவனை அவள் சார்ந்திருந்தவள், భక్తి కలిగిన సేవకురాలు, பக்தி உள்ள ஊழியக்காரி, పరిచర్య నమ్మకంగా చేసే సేవకురాలు, உண்மை உள்ள ஒரு ஊழியக்காரி, మాట వినే సేవకురాలు, அவள் వార్த்தை కీழ்పడిகிறவள், ప్రేమ కలిగిన సేవకురాలు, அன்புள்ள ஒரு ஊழியக்காரி, దైవికమైన జ్ఞానం కలిగిన సేవకురాలు, தெய்வீகமான ஞானம் உள்ள ஒரு ஊழியக்காரி, ఇతరులను ప్రేమించే సేవకురాలు, மற்றவர்களை அன்பு கூறுகிற ஒரு ஊழியக்காரி, ఇతరుల యొక్క క్షేమాన్ని కోరిన సేవకురాలు, மற்றவருடைய நன்மை மற்றவருடைய சுகத்துக்காக போராடுகிற ஊழியக்காரி. వాస్తవంగా అయితే ఆ మనుషులు చూసి థు అని ఉయ్యాల, அவர்களை பார்க்கும்போது தூ என்று சொல்லக்கூடாது. అరే ఈ మనుషుడు మా అమ్మను మా డాడీని అందరిని వదిలిపెట్టి తనను బాధ పెట్టాడే, ఈ మనుషుడు ఎంత తొందరగా చచ్చిపోతే బాగుండు అనుకోవాలా. பாருங்க, அவ மனசுல என்ன சொல்லி இருக்க வேண்டும், இந்த மனுஷன் என்னுடைய அப்பா அம்மா விட்டுட்டு என் சொந்த தேசத்தை கொண்டு வந்து எங்க சத்ரு தேசத்தை என்ன வச்சிருக்கிறானே, இந்த மனுஷனுக்கு தூ என்று சொல்லி இருக்க வேண்டும். శత్రుత్వం లేదు, ஆனா அந்த சத்ரு பகை இல்லைங்க, బాధ లేదు, அவளுக்குள்ள அந்த வேதனை இல்ல, తన హృదయం నిండా ప్రేమే, அவளுடைய இருதயம் எல்லாம் அன்புதான். ఆ రోగాన్ని అసహించుకున్నా అంటారు అందరూ. அந்த குஷ்டரோகத்தை பார்த்தா எல்லாரும் தூர போவாங்க, அதை அப்புறப்படுத்துவாங்க. అదే ఇంట్లో పనిచేస్తున్నది, அந்த வீட்டுல தான் வேலை செய்கிறாள். ఎంత ప్రేమ కలిగినటువంటి సేవకురాలు, எவ்வளவு அன்புள்ள ஒரு ஊழியக்காரி. ఇప్పుడు
ఎటువంటి ఆత్మకు దేవుని వాక్యం అందిస్తుంది? இப்பேற்பட்ட ஆத்துமாவுக்கு தேவனுடைய வார்த்தை சொல்லுகிறாள். ఎటువంటి ఆత్మను దేవునిలోకి సంపాదించుకుంటుంది? இப்பேற்பட்ட ஆத்துமாவை தேவனுக்கு சம்பாதித்துக் கொள்கிறார். ఎటువంటి ఆత్మను దేవునిలోకి నడిపించింది? இப்பேற்பட்ட ஆத்துமாவை தேவனிடத்துல நடத்துகிறவளா இருக்கிறாள். దేశాన్ని నడిపించేటువంటి సేవకుడిని సైన్యాధిపతి నడిచింది దేవునిలోకి సామాన్యమా? ஒரு அவ்வளவு பெரிய தேசத்துக்குடைய சேனை அதிபதியை அங்க ஆணுடத்துல நடத்துவது எவ்வளவு பெரிய ஒரு காரியம். మన ఇంట్లో ఉండేటువంటి సేవకురాండ్రందరూ కూడా, நம்ம வீட்டில் இருக்கிற ஊழியக்காரிகளும் கூட ఇలాంటి అనుభవంలో ఉండాలని చెప్పి మన ప్రార్థన. இந்த மாதிரி ஒரு அனுபவத்தில் இருக்க வேண்டும் என்பது நம்முடைய ஜெப விருப்பமா இருக்கிறது. ఒకవేళ మీ భార్యలు గనక ఈ మాటలు వినకపోతే ఈ మాటలు వినిపించండి మీ భార్యలకి. அதனால ஒருவேளை உங்க மனைவி கிட்ட போயிட்டு இந்த வார்த்தைகளை தயவு செய்து சொல்லுங்க. ఈ లక్షణాలన్నీ మీ భార్యలకు చెప్పండి. இந்த குணலட்சணங்கள் எல்லாம் உன்னுடைய மனைவி இடத்துல சொல்லுங்க. కేవలం మీ భార్యలకే కాదు, మీ బిడ్డలు కూడా చెప్పండి. உங்க பிள்ளைகளுக்கு கூட சொல்லுங்க. మీ బిడ్డలను ఈ విధంగా దైవికమైన మార్గంలో ఈ బిడ్డలాగా పెంచండి. இது பிள்ளைகளை கூட தெய்வீகமான வளர்ச்சிக்குள்ள நடத்துங்க. కుష్ఠరోగం తగ్గిపోయి ఇంటికి వచ్చిన తర్వాత, அங்க குஷ்டரோகம் நன்றாகி விட்டு வீட்டுக்கு வந்த போது, తనకు కూతులు ఉన్నారు కొడుకులు ఉన్నారు అనే సంగతి రాయాల దేవుడు. அங்க தேவன் அவனுக்கு அந்த அதாவது வீட்டுல பிள்ளைகள் இருந்தாலோ பையன் இருந்தாலோ என்று எழுதவில்லை. ఎలీషా ప్రవక్తకి రథముల మీద కానుక తీసుకుపోయాడంటే ఎంత ఆస్తి ఉన్నది, ఎంత ఐశ్వర్యం ఉంది తనకు. பாருங்க, அவனுடைய ஆஸ்தி ஐஸ்வர்யத்தை பாருங்க. எலிஷாவுடைய தீர்க்கதரிசிக்கு அவ்வளவு அவன் பொன்னையும் வஸ்திரங்களையும் காணிக்கையாய் கொண்டு வருகிறான். ఆ బిడ్డను ఎంత గణపరిచాడు నయమాన్. அந்த பெண்ணை கூட எவ்வளவு கனப்படுத்திருப்பான் நாமான். ఆ నయమానుకున్నటువంటి ఆస్తి అంతా తనకి ఇచ్చేసి ఉంటాడు. ஒருவேளை அந்த நாமானுக்கு இருந்த அந்த ஆஸ்தி எல்லாம் அந்த பெண்ணுக்கு கொடுத்திருக்கலாம். ఇటువంటి దైవ సేవకురాండ్రు మన జీవితం మన కుటుంబాల్లో ఉండాలి. இப்படிப்பட்ட ஒரு ஊழியக்காரிகள் நம்முடைய குடும்பத்திலே காணப்பட வேண்டும். ఇటువంటి సేవకురాండ్రు మన సంఘాలకు అవసరం. இப்பேற்பட்ட ஊழியக்காரர்கள் நம்முடைய சபைக்கு தேவை. ఇప్పుడు ఇద్దరు సేవకులు అయిపోయినారు. இப்பொழுது 2 ஊழியக்காரர்களை பார்த்து விட்டோம். ఇప్పుడు మూడో సేవకుని గురించి చూద్దాం. இப்பொழுது 3ஆம் ஊழியக்காரர்களை பார்க்கலாங்க. నయమాను యొక్క దాసుడు, இங்க நாமானுடைய வேலைக்காரன். ఈ మనిషికి కోపం వచ్చి వెళ్ళిపోతున్నాడు. இந்த மனுஷனுக்கு கோபம் வந்து போய் விடுறாருங்க. కోపాన్ని పెంచకూడదు, కోపాన్ని రేపకూడదు, కోపాన్ని ఎక్కువ చేయకూడదు. பிரியமானவர்களே, கோபத்தை எழுப்பக்கூடாது, கோபத்தை வரவைக்க கூடாது, கோபத்தை ஊற்றிவிடக்கூடாது. ఇది నయమాను యొక్క సేవకుడు. இதுதான் நாமானுடைய வேலைக்காரன். ఈనాడు సేవకులకు ఇటువంటి లక్షణాలు కావాలా? இந்த காலத்துல ஊழியக்காரர்களுக்கு இப்பேற்பட்ட குணலட்சணங்கள் தேவை. సంఘ పెద్దలు కేకలేస్తే సేవకుడు ఇంకా గట్టిగా కేకలేయాలా? அதாவது சபையின் மூப்பர்கள் கத்துனாக்கா ஊழியக்காரன் இன்னும் சத்தமா கத்தணும். అప్పుడు కానీ ఆ పెద్దలు నోరు ముయ్యరు. அப்போதான் அந்த மூப்பர்கள் சும்மா இருப்பாங்க. ఇది మన పద్ధతి, இது நம்முடைய வழக்கம். అయితే ఈనాడు నయమాను యొక్క కోపాన్ని, అహంకారాన్ని, తన తొందరపాటును అన్నిటిని కూడా తగ్గించినటువంటి వాడు సేవకుడు. பாருங்க, இந்த நாமானுடைய கோபத்தையும் கர்வத்தையும் இந்த ஊழியக்காரன் அதாவது ஆற்றி விட்டான், அதை அமர்த்தி விட்டான். మనకంటే కోపిష్టులు విశ్వాసులు, விசுவாசிகள் நம்ம காட்டிலும் கோபக்காரங்க. మనకంటే కోపిష్టులు పెద్దలు, நம்ம காட்டிலும் கோபக்காரங்க மூப்பர்கள். ఏం తక్కువ చదువుకోలే మన పెద్దలు. நம்முடைய மூப்பர்கள் குறைவானவர்கள் அல்ல. మనం ఒక మాట మాట్లాడితే 10 మాటలు మాట్లాడతారు, నలుగురు కలిసి 40 మాటలు మాట్లాడతారు మన మీద. நம்முடைய వార్తயை சொல்லி 40ஓடு பேசுவார்கள் அதிகமாக. సామాన్యమైన కోపం కాదు మన పెద్దలకి, మన மூப்பர்களுக்கு அவ்வளவு கோபம் அல்ல, சாதாரணமான கோபம் அல்ல. మనం కూర్చున్న కోపమే, நம்ம உக்காந்தாலும் கோபம் தான், గట్టిగా వాక్యం చెప్పిన కోపమే, சத்தமா வசனம் சொன்னாலும் கோபம் வரும், చెప్పకపోయిన కోపమే, வசனம் சொல்லாம போனாலும் கோபம் வரும், బాగా చేసిన కోపమే, ஊழியக்காரனுக்கு வேதனை வந்தாலும் கோபம் தான், చేయకపోయిన కోపమే, அவர் ஊழியம் செய்யலனாலும் கோபம் தான். అంటే దేనికో దానికి మన మీద తప్పులు కనిపెట్టాలనేటువంటి ఆలోచన కలిగిన వారు పెద్దలు. அங்கே நம்மிடத்துல ஏதாவது ஒரு குறை கண்டுபிடிக்கலாமா என்று இருப்பார்கள் மூப்பர்கள். అయితే ఇక్కడున్న పెద్దలు అలాంటి వాళ్ళే కాదనుకుంటాను నేను. ஆனா நான் இங்க இருக்கிற மூப்பர்கள் அப்படிப்பட்டவர்கள் அல்ல என்று நான் நம்புகிறேன். అటువంటి పెద్దల మధ్య, అటువంటి యజమానుల మధ్య, అటువంటి స్థలాల్లో మనం ఎటువంటి సేవకులు ఉండాలంటే నయమాను యొక్క దాసుడు. பாருங்க, அப்பேர் பெற்ற இடத்துல, அப்பேர் பெற்ற மூப்பர்கள் இருக்கிற இடத்துல நாமானுடைய ஊழியக்காரன், அந்த வேலைக்காரன் எப்படி இருந்தானோ அப்படிப்பட்ட ஊழியக்காரர்கள் தேவை. ఏమని సంబోధిస్తున్నాడు చూడండి, எப்படி அழகா அவன் பேசுகிறான் பாசுங்க. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. 2 ராஜாக்கள் 5ஆம் அதிகாரம் 13వ వచనం. 13ஆம் వచనం. అయితే అతని దాసులలో அவன் ஊழியக்காரன் సమీపத்தில் నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినట్లా నీవు చేయకుందువా?
அந்த அவன் ஊழியக்காரர் சமீபத்தில் வந்து அவனை நோக்கி, தகப்பனே, அந்த தீர்க்கதரிசி ஒரு பெரிய காரியத்தை செய்ய உமக்கு சொல்லியிருந்தால் அதை நீ செய்வீர் அல்லவா? ఏమని పిలుస్తున్నాడండి? அவன் பாருங்க எப்படி அழைக்கிறான், அந்த నాయనా. தகப்பனே. మన పెద్దల్ని మనం ఇంత మర్యాదగా పిలవగలమా? அந்த அந்த நம்முடைய மூப்பர்களை இப்படி கூப்பிடுவோமா? நம்ம సేవకులను పిలవగలమండి? இப்படி கூப்பிட்டு இருக்கிறாங்களா? మా సేవకుడయా, என்னுடைய ஊழியக்காரன் தான். మా సేవకుడు, என் ஊழியக்காரன் தான். మా సేవకుడు, என் ஊழியக்காரன். వాస్తవంగా మీ సేవకులమే, నో డౌట్. உன்னுடைய ஊழியக்காரன் தான், எந்த ஒரு சந்தேகம் இல்லை. అయితే పెద్దలైనా సేవకులమైనా కనీసం మనకి ఇటువంటి మనసు ఉందా అని. ஆனால் பாருங்க, பெரியவர்களா இருந்தாலும் சரி, ஊழியக்காரர்களா இருந்தாலும் சரி, மூப்பர்களா இருந்தாலும் சரி, இப்பேர் பெற்ற தன்மை இருக்கிறதா? అంటే ఎదుట మనిషిని మర్యాదించి మాట్లాడలేనటువంటి పెద్దలం. ఏం పెద్దలం మనం? అంటే அதாவது முன்பு இருக்கிற மனிதனை மரியாதையோடு பேசாது இருந்தால் அது எப்படி ஒரு மூப்பனான் இருக்க முடியும்? ఎదుటి సేవకుణ్ణి కనపరచలేనటువంటి మనం ఏమి పెద్దలం, ఏమి సేవకులం? ஆகினால முதிரில் இருக்கிற ஊழியக்காரனை நீ கனப்படுத்தாவிட்டால் என்ன மூப்பனா இருக்க முடியும்? ఏ మనుషుడు ఏమని పిలుస్తున్నాడు? இந்த மனிதன் என்ன சொல்லி கூப்பிடுறாங்க? నాయనా, தகப்பனே, నాయనా. தகப்பனே. ఎందుకు కోపం? ஏன் இந்த கோபம்? కోపం చల్లారుస్తున్నాడు, அந்த కోபத்தை ஆற்றுகிறான். ఈనాడు కోపం చల్లార్చేవాళ్ళు కావాలి సంఘానికి. இன்றைய தினத்திலே சபையிலே கோபத்தை ஆற்றக்கூடியவர்கள் தேவை. మా సేవకుడికి ముఖ్యం మీదనే ఉంటది అయ్యా కోపం. என்னுடைய ஊழியக்காரருடைய முகம் எப்பவுமே கோபமா இருக்கிறது. వాట్ ఏ బ్యూటిఫుల్ టెస్టిమనీ ఇట్ ఈస్. பாருங்க, இது எவ்வளவு అழகான సాక్షిயா இருக்குது பாத்தீங்களா? ఇది సాక్ష్యమా? இது సాక్షిயா? కోపంతో మనుషులను జయించగలమా? கோபத்தினால மனுஷனை நீ ஆதாயப்படுத்த முடியுமா? కోపంతో మనుషులను రాబట్టుకోగలమా? மனுஷர்களை கோபத்தின் மூலமா அரவணைக்க முடியுமா? ఈ మనుషునికి ఎంత కోపం ఉంది? இந்த மனுஷனுக்கு எவ்வளவு கோபம் பாருங்க. ఆ కోపాన్ని చల్లార్చే విధానం ఎలాగో చూపిస్తున్నాడు దేవ సేవకు దాసుడు. இந்த மனிதன், அவனுடைய ஊழியக்காரன் அந்த கோபத்தை எப்படி ஆற்ற வேண்டும் என்று எடுத்து காட்டுகிறான். సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం பாருங்க, நீதிமொழிகள் 15ஆம் அதிகாரம் முதல் வசனம். సామెతల గ్రంథం 15:1. நீதிமொழிகள் 15:1. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. மெதுவான பிரஜுத்திரம் உக்கிரகத்தை மாற்றும். నొప్పించు మాట. கடும் சொல்லோ கோபத்தை எழுப்பும். కోపాన్ని రేపే మాటలా, లేకపోతే కోపాన్ని చల్లార్చే మాటలా? கடும், அதாவது கோபத்தை எழுப்பும் வார்த்தையா அல்லது உக்கிரகத்தை, அந்த கோபத்தை ஆற்றக்கூடிய வார்த்தையா? ఎంత కోపిష్టి సేవకుడినైనా, எவ்வளவு கோபமான ஊழியக்காரனா இருந்தாலும், ఎంత కోపం గల పెద్దలైనా, எவ்வளவு கோபமான மூப்பர்களா இருந்தாலும், we must give soft answer. நாம் மிகவும் மெதுவான பதில் கொடுக்க வேண்டும். we must give soft reply. மிகவும் மெதுவான பதில், మృదువైన సంభాషణ, மெதுவான ஒரு சம்பாஷணை, మృదువైన మాట, அதாவது மெதுவான வார்த்தை. ఎటువంటి కోపం గల సంఘ పెద్దనైనా, எவ்வளவு கோபமான மூப்பனா இருந்தாலும் சரி, ఎటువంటి మూర్ఖుడైన సేవకుడినైనా, எவ்வளவு கோபமான ஊழியக்காரனா இருந்தாலும் சரி, మార్చగలిగింది మాట. மாற்றக்கூடியது வார்த்தை. నేను ఒక ఊర్లో సేవకుడిగా వెళ్ళాను. நான் ஒரு இடத்துக்கு ஊழியக்காரனாக சென்றேன். 2 పార్టీలు అయిపోయినాయి. அங்க 2 பார்ட்டி இருந்தது. 3 పంచాయతీలు అయిపోయినాయి. 3 పంచాయతీ விட்டது. 3 సామాన్యమైన లీడర్స్ కాదు. அங்க 3 பேரும் సాధారణமான மூப்பர்கள், அதாவது தலைவர்கள் அல்ல. 3 పంచాయతీలు అయిపోతే ఒక్క సమాధానంలే. 3 పంచాయతీ இருந்தும் ஒரு சமாதானம் இல்லாத இருந்தது. ఇక నేను పోయినాను అక్కడ సేవకుడిగా. அந்த இடத்துக்கு ஊழியக்காரனா நான் சென்றேன். అయ్యా, నువ్వైనా పంచాయతీ చేస్తావా అన్నారు. அவங்க சொன்னாங்க, நீயாவது பஞ்சாயத்து பண்ணுவியா? పెద్దవాళ్ళు చేసిన పంచాయతీ చాలు, பெரியவங்க செய்த பஞ்சாயத்து போதும். నేను పంచాయతీ చేయడానికి రాలేదు. நான் பஞ்சாயத்து செய்ய வரவில்லை. నేను పంచాయతీ చేయను. நான் பஞ்சாயத்து செய்யவில்லை. సరే, మేము రామన్నారు. அவங்க சொன்னாங்க, நான் வரமாட்டோம். ఒక పార్టీ వస్తుంది, ఒక పార్టీ రావటంలే. ஒரு பார்ட்டி வந்தது, ஒரு பார்ட்டி வராம போனது. ఒకరోజు ఏమైందంటే, నేను ప్రార్థన చేయడానికి పోయినా మా పార్టీ వాళ్ళ దగ్గరికి. நான் என்ன பண்ணேன், ஜெபம் செய்வதற்காக எங்க பார்ட்டி இடத்துக்கு போனேன். ప్రార్థన అయిపోయింది, ஜெபம் முடிந்து விட்டது. బయట కూర్చున్నాను. அங்க வெளியே அமர்ந்து விட்டேன். ఎదురింట్లో అవతల పార్టీ మనిషి ఉంది. அங்க எதிர் வீடு பாத்தீங்கன்னா இன்னொரு பார்ட்டி வீடு இருக்கிறது. అన్న వందనాలు అన్నా అంది. நான் பிரைஸ் లార్డ్ అన్నాను சொன்னேன். మనం చెప్పాలా వద్దా? சொல்லுங்களா சொல்லக்கூடாதுங்களா? ఈనాడు సేవకులమైన మనం ఎంత మూర్ఖంగా తయారయ్యాము అంటే, కనీసం అవతల విశ్వాసి వందనాలు చెప్పినా, இந்த காலத்துல ஊழியக்காரர்கள் விசுவாசிகள் பிரைஸ் லார்ட் சொன்னா என்ன பண்றோங்க? மூஞ்சி திருப்பின்னு போயிட்டே இருந்துறோம்.
ఇప్పుడు వందనాలు చెప్పింది నేను కూడా వందనాలు చెప్పాను. நான் அதுக்கு தான் நீங்க பிரைஸ் லார்ட் சொன்னா எல்லாரும் நான் பிரைஸ் லார்ட் சொன்னேன். నాకు ఒక పరీక్ష పెట్టింది ఆమె. எனக்கு ஒரு பரீட்சை வச்சாங்க அந்த அம்மா. ఏం పరీక్ష తెలుసా? என்ன பரீட்சை தெரியுமா? అన్న వచ్చి ప్రార్థన చేయన్నా ఉంది. அண்ணா வந்து ஜெபம் பண்ணுங்க அண்ணான்னு சொன்னாங்க. ఇప్పుడు చేయాలా వద్దా? இப்ப செய்யணுமா செய்ய கூடாதுங்களா? పోవాలా వద్దా? செய்யணுமா செய்ய கூடாதா? పోతే ఈ గ్రూప్ ఏమంటదో? இப்ப போனா அந்த குரூப் என்ன சொல்லுவாங்க? ఎందుకు పోయినా ఒకడికి అని చెప్పి అడుగుతారు. அவங்க கிட்ட என்னத்துக்கு போனீங்க அப்படின்னு சொல்லுவாங்க. ఇప్పుడు పోవాలా వద్దా? போகணுமா போக கூடாதுங்களா? చెప్పండి. நீங்க தான் சொல்லணும். పోవాలా? ఈ గ్రూప్ ఊరుకుంటారా? పోవాలంట పోవాలి. ఆమె పిలిచింది, వెళ్ళాను, ప్రార్థన చేశాను. நான் அவங்க கூப்பிட்ட உடனே நான் போனேன், வீட்டுக்கு போய் அவங்க வீட்டுல ஜெபம் பண்ணேன். రెండు ఆమె ఏం చేసిందంటే పక్కన ఇంకొక ఆమె అన్న మా ఇంటికి కూడా వచ్చి ప్రార్థన చేయన్నా అంది. அங்க பக்கத்து வீட்டுக்கு இன்னொரு பக்கத்து வீட்டுக்கார அண்ணா எங்க வீட்டுக்கு வந்து ஜெபம் பண்ணுங்கன்னு சொன்னாங்க. ఆమె ఇంట్లో కూడా ప్రార్థన చేశాను. அவங்க வீட்டுல போய் பிரேயர் பண்ணேன். సరే ప్రార్థన చేసి వచ్చేసాను. ஜெபம் பண்ணிட்டு வந்து விட்டேன். ఈ రెండిళ్ళు మూడిళ్ళు కలిసి ఏం చేసినాయి తెలుసా? இந்த 2 பேர் சேர்ந்து என்ன செய்தாங்க தெரியுமா? అమే మన దగ్గరకు వచ్చిన సేవకుడు కొత్త సేవకుడు, ఇంతకు ముందు లాంటి సేవకుడు కాదే, చాలా మంచి సేవకుడు వచ్చాడే అని చెప్పుకున్నారు ఫోన్ చేసుకుని. அப்ப என்ன செய்தாங்க என்று சொன்னால், இந்த வீட்டுக்காரு அந்த வீட்டுக்கார மனைவி எல்லாம் சேர்ந்து, சகோதரிகள் எல்லாம் சேர்ந்து, இப்ப வந்திருக்கிற புது ஊழியக்காரன் ரொம்ப நல்ல ஊழியக்காரனா இருக்கிறார், இதுக்கு முன்னாடி போல இருந்தவர் போற இல்ல. 2 నెలలు పంచాయతీ లేకుండా కలిసిపోయినారు. அங்க 2 மாதத்திலேயே அவங்க பஞ்சாயத்து எதுவுமே இல்லைங்க, எல்லாம் ஒன்னா சேர்ந்துட்டாங்க. వాళ్ళే అన్నారు 2 గ్రూపులు. அவங்களே 2 குரூப் இருந்தவங்க. అన్నా ప్రేమ విందు పెట్టుకుందాం అన్నా అన్నా అన్பின் విருந்து ఆరంభిக்கலாம் అన్నాன்னு சொன்னாங்க. అందరు కలిసిపోయినారు కదా అన్నా, எல்லாம் சேர்ந்துட்டோம் இல்லையா? అందరం కలిసాము, எல்லாம் ஒன்னாயிட்டோம், ప్రేమ విందు పెట్టుకుందాం, அன்பு விருந்து வைக்கலாம் வாங்க. చాలా సంతోషం అమ్మా అన్న. எவ்வளவு சந்தோஷம் என்று சொன்னேன். సరే ప్రేమ విందు పెట్టుకున్నారు, அங்க அன்பின் விருந்து வைத்தார்கள். నేను చూస్తున్నాను, நான் பார்த்து கொண்டே இருக்கிறேன். ఏది ఆ గ్రూప్ వాళ్ళు ఈ గ్రూప్ వాళ్ళు మాట్లాడుకుంటా తింటారా మాట్లాడుకోకుండా తింటారా అని. அந்த குரூப் இந்த குரூப் சாப்பிடும் போதோ பேசிக்கிறாங்களா பேசாத இருக்கிறாங்களா ప్రత్యేకంగా గమనిస్తున్నాను. நான் பார்த்து கொண்டே இருந்தேன். ఎందుకంటే 2 గ్రూపుల మనుషులు తెలుసు కదా నాకు. ஏன்னா 2 குரூப்ல இருந்தவங்க யார் யாருன்னு எனக்கு தெரியும். ఏం జరిగిందో తెలుసా? என்ன தெரியுங்களா? என்ன நடந்தது? ఒక్క ప్లేట్ లో 2 గ్రూపుల వాళ్ళు ఈ మనిషి ఇద్దరు కలిపి తిన్నారు. அங்க ஒரே பிளேட்ல இந்த குரூப்புக்கார அந்த குரூப்பா ஒன்னா சேர்ந்து சாப்பிட்டாங்க. సేవకులారా, మీరు మీ భార్యలతో కలిసి తినగలరా? நீரு அதாவது ஊழியக்காரர்களே, நீங்க உங்க மனைவியோடு ஒன்றா சேர்ந்து சாப்பிடுறீங்களா? నీ భార్యతోనే నువ్వు కలిసి తినలే ఒక ప్లేట్ లో. நீ ஒரே பிளேட்ல உன் மனைவியோட சேர்ந்து சாப்பிடல. ఈ సహోదర ప్రేమ, இது எங்க இருக்கு సహోదరుడు? ఇది ప్రేమ విందు, இதுதான் అన్பின் విருந்து. అయిపోయింది, அங்க முடிந்தது. నేను ఒక సేవకుల మీటింగ్ పోతున్నాను. நான் ஊழியக்கார கூட்டத்துக்கு సేవకుడు వచ్చాడు, ஒரு ஊழியக்காரன் வந்தாரு. జానన్నా వందనాలు అన్నా. అన్నా ప్రైజ్ లార్డ్ అని சொன்னேன். అన్నా పెద్దోళ్ళు రాజీ చేస్తే కలవలేదు, నువ్వు ఏం మాయ చేసినావన్నా కలిసిపోయినారు అన్నాడు. என்னப்பா பெரிய பெருங்கெல்லாம் அங்க பஞ்சாயத்து பண்ணி பார்த்தாங்க, முடியல, நீ என்ன மாயம் பண்ண அப்படின்னு கேட்டாங்க. అంత దేవుని దయ అన్నా. அண்ணா எல்லாம் தேவனுடைய தயவுன்னு சொன்னேன். అప్పుడు సేవకుడు ఏమన్నాడు తెలుసా? அந்த ஊழியக்காரன் என்ன சொன்னார் தெரியுமா? సేవకులారా బాగా గుర్తు పెట్టుకోండి ఈ మాట. ஊழியக்காரர்களே, தயவு செய்து கவனித்துக் கொள்ளுங்கள் இந்த வார்த்தையை. ఈ ప్రసంగం అంతా మర్చిపోయినా, இந்த பிரசங்கத்தெல்லாம் நீங்க மறந்து போனாலும், ఈ ఒక్క మాట మాత్రం మీ లైఫ్ గుర్తు పెట్టుకోండి. உங்க வாழ்க்கையெல்லாம் இந்த ஒரு வார்த்தை ஞாபகத்தை வைத்துக் கொள்ளுங்கள். నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. உன் வாய் சரியா இருந்தா ஊரு நல்லா இருக்கும். எல்லாரும் தெரியுமா? అందరికి అర్థమైందా? எல்லாம் புரிந்ததுங்களா? కనుక సేవకుల నోరు మంచిదైతే సంఘాలన్నీ మంచివే. ஊழியக்காரனுடைய வாய் சரியா இருந்தா சபையெல்லாம் நல்லா இருக்காங்க. ఈనాడు సమస్యల్లో ఏంటంటే మన నోరు మంచిది కాక இன்னைக்கு ஏன் பிரச்சனைகள் வருதுன்னா நம்ம வாய் சரியில்லை. అయిపోయింది. ఇప్పుడు 2వ సేవకుడు, ఇప్పుడు 3వ సేవకుడి దగ్గర ఉన్నాం మనం. இப்ப 3வது ஊழியக்காரனை பார்த்துட்டோம். ఎవరు 3వ సేవకుడు? 3வது ஊழியக்காரன் யாருங்க? నయమాను యొక్క దాసుడు, நாமானுடைய ஊழியக்காரன். నయమాను యొక్క దాసుని యొక్క పరిచర్య ఏమిటి? நாமானுடைய ஊழியக்காரன் அவன் வேலைக்காரனுடைய ஊழியம் என்ன? సమాధాన పరిచర్య, సమాధాన ஊழியம். మనం ఏ పరిచర్య చేయడానికి వచ్చాం? நம்ம எந்த ஊழியம் செய்ய வந்திருக்கிறோம்? మనం చేయాల్సిన పరిచర్య ఏమిటి? நாம் செய்ய வந்த ஊழியம் என்ன? మత్తయి సువార్త 5వ అధ్యాయం, மத்தேயு சுவிசேஷம் 5ஆம் அதிகாரம் 9వ వచనం.
9ஆம் வசனங்க. మత్తయి 5:9 மத்தேயு 5:9 సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. சமாதான பண்ணுகள் பாக்கியவான்கள், அவர்கள் தேவனுடைய புத்திரர் எனப்படுவார்கள். సమాధానపరిచే పరిచర్య. சமாதானப்படுத்துகிற ஊழியம். 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 2 కొరింథీయుల 5ஆம் அதிகாரம் 12-13 వచనాలు. 12-13 వசனங்கள். మనకు సమాధాన పరిచర్య అప్పగించబడినది. நமக்கு ஒப்புர வாக்குறுதலின் ஊழியம் ஒப்பு கொடுக்கப்பட்டிருக்கிறது. ఆయన ద్వారా సమాధాన పరిచర్య మనం కలిగి ఉన్నాము. அவர் மூலியமாக நாம் ஒப்புர வாக்குறுதலின் ஊழியத்தை பெற்றிருக்கிறோம். మన పరిచర్య సమాధానం. பிரியமானவர்களே, நம்முடைய ஊழியமே మన సేవ சமாதானம். సమాధానం. நம்முடைய ஊழியம் சமாதானம். యెషయా గ్రంథం 52వ అధ్యాయం ஏசாயா 52ஆம் அதிகாரம் 7వ వచనం. 7ஆம் వచనంங்க. యెషయా గ్రంథం 52:7. ஏசாயா 52:7 సువార్త ప్రకటించుచు ఊరేగింపు చేసుకుంటూ సువార్త చేసేవాళ్ళు పాదాలు సుందరమైనవి అని చెప్పటంలా சமாதானத்தை கூறி நற்காரியங்களை சுவிசேஷம் அறிவித்து ரட்சிப்பை பிரசித்தப்படுத்தி உன் தேவன் ராஜரிகம் பண்ணுகிறார் என்று சீயோனுக்கு சொல்லுகிற சுவிசேஷகனுடைய பாதங்கள் மலையின் மேல் எவ்வளவு அழகாக இருக்கிறது. సువార్త అందించుచు సమాధానము కలిగిన వారి పాదాలు. ஆகினால சுவிசேஷத்தை அறிவித்து சமாதானத்தை கூறி வருகிற பாதங்கள் எவ்வளவு அழகானவைகள். కనుక సువార్త ఎంత ముఖ్యమో సమాధానంతో కూడిన సేవ, సమాధానంతో కూడిన పరిచర్య ఎంత ప్రాముఖ్యమైంది. பிரியமானவர்களே, சுவிசேஷம் எவ்வளவு முக்கியமோ சமாதானத்தை கூறி வருகிற காரியமும் அவ்வளவு முக்கியமா இருக்கிறது. ఇప్పుడు దాసుడు సమాధాన పరిచర్య చేశాడు. இந்த நாமானுடைய வேலைக்காரன் சமாதானம் பண்ணுகிற ஊழியம். ఈనాడు ఉన్న ప్రతి సంఘములో కూడా మనం చేయవలసిన పరిచర్య సమాధాన పరిచర్య. பிரியமானவர்களே, இந்த நாளிலும் கூட ஒவ்வொரு சபையில நாம் செய்ய வேண்டிய ஊழியம் சமாதானப்படுத்தக்கூடிய ஊழியம். ఇప్పుడు 3 సేవకులు అయినారు. இப்பொழுது 3 ஊழியக்காரராகி விட்டார்கள். 4వ సేవకుడి దగ్గరికి వచ్చాం. 4வது ஊழியக்காரனை பார்ப்போம். ద గ్రేట్ హీరో, ద ప్రాఫెట్ ఎలీషా. அதாவது பெரிய தேவ மனிதனாக இருக்கிற எலிஷா தீர்க்கதரிசி. ఈ మనుషుల్లో ఉన్నటువంటి దైవ సేవకుని యొక్క 10 లక్షణాలు చూద్దాం. இந்த தேவனுடைய ஊழியக்காரன் இருக்கக்கூடிய 10 விதமான குணங்களை பார்க்கலாம். ఈ మనుషుడు 10 ఎకరాలతో ఎన్ని ఎకరాలతో దున్నేవాడు, ఎంత వ్యవసాయం చేసేవాడు, ఎంత ఐశ్వర్యవంతుడు, ఎంత ఆస్తిపరుడు. இந்த மனிதனை பார்க்கும்போது விவசாயம் செய்யக்கூடியவன், மாடுகள் எல்லாம் உடையவன், நல்ல ஆஸ்தி பரணம் உள்ளவன். గ్రంథం 19వ అధ్యాయం 19, 20, 21 వచనాలు. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19 verse 20, 21. 1 ராஜாக்கள் 19ஆம் அதிகாரம் அங்க 20, 21 வசனங்கள். ఇప్పుడు దుప్పటి పడింది, அங்க துப்பட்டி விழுந்தது, పిలుపు వచ్చింది, அழைப்பு வந்தது. ఆస్తి వదిలిపెట్టాడు, ஆஸ்தியை விட்டு வந்தான், వ్యవసాయం వదిలిపెట్టాడు, விவசாயத்தை விட்டு விட்டான், పొలం వదిలిపెట్టాడు, நிலத்தை விட்டு விட்டான். ఈ రోజున పొలాలు కనుక ఉంటే ఎన్ని కోట్లు చేస్తాయో பாருங்க. இந்த காலத்துல நிலங்க இருக்குன்னு சொன்னா எவ்வளவு கோடிக்கு போகுதுங்க. அது ఇంత ఆస్తిని వదిలిపెట్టి సేవకు వచ్చాడు. இந்த ஆஸ்திகள் எல்லாம் விட்டு ஊழியத்துக்கு வந்தார் எலிஷா. మొట్టమొదటిది సమస్తాన్ని విడిచిపెట్టిన సేవకుడు. முதலாவது பார்க்கும்போது எல்லாவற்றையும் விட்டு வந்த ஊழியக்காரன். నెంబర్ 2, இரண்டாவது ఏలియాకు పరిచర్య చేసిన సేవకుడు. எலியாவுக்கு ஊழியம் செய்த ஊழியக்காரன். ఏలియా అంటే మామూలు సేవకుడు కాదు. எலியா சாதாரணமான ஊழியக்காரன் அல்ல. అగ్ని కురిపించిన సేవకుడు. வானத்திலிருந்து அக்னியை கொண்டு வந்த ஊழியக்காரன். అక్కడ పొందాడు ట్రైనింగ్. அங்கே பெற்றுக்கொண்டார் ட்ரைனிங். ఈనాడు మనకు ట్రైనింగ్ ఉందా? இந்த நாட்களில் நமக்கு ట్రైనింగ్ పొందినామా? ட்ரைனிங் எடுத்துக்கொண்டோமா? ఇలాంటి సేవకుల దగ్గర ట్రైనింగ్ పొందినామా? இப்பேர் பெற்ற ஊழியக்காரரிடத்தில் நாம் ட்ரைனிங் பெற்றுக் கொண்டிருக்கிறோமா? ఏదో సొంతంగా సేవ చేయటం కాదు, ஏதோ சொந்தமா ஊழியம் செய்வதல்ல, ఏదో సొంతంగా నేను కూడా సేవకు వచ్చానని చెప్పుకోవటం కాదు, ஏதோ நான் சொந்தமா ஊழியத்தை ஆரம்பித்தேன்னு சொல்வது கிடையாது, నేను సేవకుడిని చెప్పుకోవడం కాదు, நானும் ஊழியக்காரன் தான் அப்படின்னு சொல்வதல்ல. యు హావ్ టు నో ద ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ పర్సన్. அங்கே சரியான நபரிடத்துல சரியான ஒரு அங்க பயிற்சி தேவை. ఇటువంటి దైవజనుడి దగ్గర దైవజనుడు పెరిగాడు. இப்பேர் பெற்ற ஒரு தேவ மனிதனிடத்துல தான் இந்த ஊழியக்காரன் கற்றுக்கொண்டான், வளர்ந்தான். ఎవరి దగ్గర పెరిగాడు? யார்கிட்ட வளர்ந்தாருங்க எலிஷா? ఎవరి దగ్గర ఉపచారం చేశాడు? யாருக்கு ஊழியம் செய்தார்? ఎవరి దగ్గర తరబితి పొందాడు? யாரிடத்துல பயிற்சி எடுத்துக்கொண்டார்? అగ్ని కురిపించినటువంటి దైవజనుడి యొద్ద పరిచర్య నేర్చుకున్నాడు. வானத்திலிருந்து அக்னி கொண்டு வந்த ஊழியக்காரனிடத்தில் பயிற்சி பெற்றான். ఏలియా దైవజనుడు, ஏலியா தேவனுடைய மனிதன். ఇప్పుడు ఎలీషా 2 గ్రంథం 4వ అధ్యాయం 2 రాజాக்கள் 4ஆம் அதிகாரம் 9, 10 వచనాలు. 9, 10 వచనంங்க. 2 రాజులు 4, 9, 10 వచనాలు. 2 రాజాக்கள் 4ஆம் அதிகாரம் 9, 10. మన ఊరికి వచ్చుచు పోవచ్చున్న దైవజనుడు మామూలు దైవజనుడు కాదు, అందరిలాంటి దైవజనుడు కాదు, భక్తి కలిగిన దైవజనుడు. இதோ நம்மிடத்தில் எப்பொழுதும் வந்து போகிற தேவனுடைய மனுஷனாக இவர் பரிசுத்தவான் என்று காண்கிறேன். ఈనాడు దేవునికి కావలసింది సేవకులు కాదు, இந்த நாளிலே தேவனுக்கு தேவையானவர்கள் தேவனுடைய ஊழியக்காரர்கள் அல்ல,
భక్తి కలిగిన సేవకులు. ఓ భక్తి உள்ள தேவனுடைய மனுஷன் தேவை. ఈనాడు కావలసిన సంఘానికి పెద్దలు కాదు, இந்த காலத்துல சபைக்கு மூப்பர்கள் தேவையல்ல, భక్తి కలిగిన దైవజనులైన పెద్దలు. அங்க தேவ பக்தி உள்ள தேவனுடைய மனுஷர்கள் மூப்பர்களா இருக்க வேண்டும். ఇది రెండవది. இது இரண்டாவதுங்க. ఇప్పుడు మూడో లక్షణం, மூன்றாவது லட்சணம். ఇప్పుడు పరిచయం ఆరంభమైంది. இப்போ ஊழியம் ஆரம்பித்தது. ఏలియా దగ్గర వచ్చాడు, எலியா இடத்துல పరిచయం చేస్తున్నాడు. எலியாவுக்கு பயிற்சி செய்கிறான். అయ్యా ఏం కావాలి కోరుకో నువ్వు అన్నాడు. அங்க எலியா இடத்துல ஊழியம் செய்கிறான். అయ్యా నాకు ఏం వద్దు, ஐயா என்ன நான் செய்ய வேண்டும், నాకు అన్ని ఉన్నాయి, எனக்கு எல்லாம் இருக்கிறது, పొలం ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్ని ఉన్నాయి, எனக்கு ஆஸ்தி இருக்கிறது, நிலம் இருக்கிறது, ஐஸ்வர்யம் இருக்கிறது, అన్ని విడిచిపెట్టి వచ్చాను, எல்லாம் உனக்காக விட்டுட்டு வந்தேன். అయితే ఇదంతా లోక సంబంధమైనటువంటి శక్తి సామర్థ్యాలు, இதெல்லாம் என்னுடைய உலகத்தினுடைய அது பலமா இருக்கிறது. నీ జీవితం చూశాను, உன் வாழ்க்கையை நான் பார்த்தேன், నువ్వు చేసిన అద్భుతాలు చూశాను, நீ செய்த అద్భుதங்களை నువ్వు பார்த்தேன். ఎలా చేయగలిగావు, நீ எப்படி செய்ய முடிந்தது? దేవుని ఆత్మ ద్వారా నువ్వు చేశావు, தேவனுடைய ஆவியானவர் மூலமா நீங்க செய்தீங்க. కనుక నేను కూడా నీకంటే ఎక్కువ పరిచయం చేయాలంటే, நானும் உம்மிடத்தில் அதிகமான ஊழியத்தை உம்மை போல செய்ய வேண்டும் என்றால், ఎక్కువ సేవ చేయాలంటే, இன்னும் அதிகமா ஊழியத்தை செய்ய வேண்டும், ఎక్కువ అద్భుతాలు నీకంటే నేను చేయాలంటే, இன்னும் உம்மை பார்க்கிலும் அதிகமான ஊழியத்தை செய்ய வேண்டும். నీకున్న ఆత్మతో సమానమైనది కాదు, உனக்குள்ள இருக்கிற ஆவி அது சாதாரணமான ஆவியானவர் அல்ல. నాకు రెండంతల ఆత్మ కావాలి, எனக்கு உன்கிட்ட இருந்து ரெட்டிப்பான ஆவியின் வரம் வேண்டும் என்று சொல்லி கேட்கிறான். ఇది చాలా కష్టమే. பாருங்க, இது எவ்வளவு அரிதான காரியத்தை கேட்டா என்று சொல்லுவேன். ఒకవేళ నేను గనక రెండంతల ఆత్మని ఇస్తే నాకంటే పేరు వస్తుంది ఈ మనిషికి. ஒருவேளை இந்த மனிதன் கேட்கிறான், அதாவது எலியா கேட்கிற, உனக்கு என்ன வேணும் போது ரெட்டிப்பான ஆவின் வரும் கேட்டா, அப்போ நீ என்னோட அதிகமா ஊழியம் செய்வியான்னு பொறாமப்படல. ఈనాడు ఉండే సమస్య ఇదే. இன்னைக்கு இந்த காலத்துல இருக்கிற ஒரு பிரச்சனை, వాడికి అవకాశం ఇస్తే నాకంటే మించిపోతాడే, அட அவனுக்கு கொஞ்சம் சான்ஸ் கொடுத்தா என்ன காட்டிலும் மிஞ்சி போறானே, అరే సంఘ పెద్దలకు ఛాన్స్ ఇస్తే సేవకుని మించిపోతారే, அட அவனுக்கு மூப்பனா வச்சாக்கா சபை ஊழியக்காரோட மீறி போகிறானே. ఇది మనసులో ఉండేటువంటి ద్వేషం, అసూయ, కక్ష. இதுதான் மனசுல வரக்கூடிய பொறாமை, கசப்பு, விரோதம். పైకి బాగా తెల్లటి గుడ్డలు వేసుకున్న సేవకులమే, எல்லாம் வெளியே நல்ல வெள்ளை ட்ரெஸ் போட்டுக்கிற ஊழியக்கார தான் நாம். హృదయాలు ఎంత అసూయ, ஆனா உள்ள பாத்தீங்கன்னா ద్వేషం, கோபம், ఎంత అసూయ, కక్షలు లోపల మనం కలిగి ఉన్నాం. அந்த பொறாமை, கசப்பு நமக்குள்ள காணப்படுகிறது. ఏలియా ఏమన్నాడు? ஆனா எலியா என்ன சொன்னாங்க? ఇది అసాధ్యమే, இது అసాధ్యமான காரியத்தை கேட்டுட்டேன், కానీ ஆனாலும் దేవుడు ఇస్తాడు, தேவன் கொடுப்பார். అట్లా ఆస్వాదించాడు, அப்படி ఆస్వాదిத்தார். பாருங்க, నాకంటే గొప్పవాడిగా, அதாவது என்னை காட்டிலும் இன்னும் பெரிய ஊழியத்தை செய், నాకంటే అద్భుతాలు చేయి, நான் என்னை காட்டிலும் இன்னும் அநேக அற்புதங்களை செய், నాకంటే దేవుని కొరకు ఉపయోగపడు, என்னை காட்டிலும் இன்னும் அதிகமா தேவனால் உபயோகப்படுத்திப்படு. దేవుని ఆత్మ యొక్క శక్తి ఎలాంటిదో, தேவனுடைய ஆவியானுடைய வல்லமையை பேர் பெற்றதோ. జకరియా గ్రంథం 4:6 சகரியாவின் புஸ்தகம் 4:6. జకరియా 4:6. சகரியாவின் புஸ்தகம் 4:6. శక్తి చేతను బలము చేతను కాక దేవుని ఆత్మ ద్వారానే ఇది జరుగును. பலத்தினாலும் அல்ல, பராக்கிரத்தினாலும் அல்ல, என்னுடைய ஆவினாலே ஆகும் என்று சேனைகளின் கர்த்தர் சொல்லுகிறார். దేవుని ఆత్మ ద్వారా తప్ప మన బాహ సంబంధమైనటువంటి శక్తి సామర్థ్యాలు దేవుని సేవలో ఏవి పనికిరావు. பிரியமானவர்களே, தேவனுடைய ஆவியானவரை விட்டுட்டு நாம் நம்முடைய சொந்த பலத்தினாலோ சொந்த ஞானத்திலே செய்தால் ஊழியம் நிற்காது. ఇప్పుడు ఈ మనుషుడు రెండంతల ఆత్మను పొందాడు. இப்பொழுது இந்த எலிஷா ரெட்டிப்பான ஆவின் வரத்தை பெற்றுக்கொண்டான். ఇది మూడోది. இது மூன்றாவது காரியம். రెండంతల ఆత్మ పొందిన దైవ సేవకుడు, ரெட்டிப்பான ஆவின் வரத்தை பெற்றுக்கொண்ட ஊழியக்காரன். కనీసం మనం ఆత్మను పోగొట్టుకోకుండా సేవ చేస్తే చాలు. தயவு செய்து ஆவியானவரை நாம் இழந்து போகாமல் ஊழியம் செய்தால் அது போதுங்க. రెండంతల ఆత్మ, మూడంతల ఆత్మ, పెంతెకోస్తు ఆత్మ దేవుడు ఎరుగు. அநேகர் என்ன செய்யாங்க, ரெட்டிப்பான ஆவின் வரும், பெந்தெகோஸ்து ஆவின் வரும் என்று சொல்வார்கள். దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ ప్రకారం నడిపింపు కలిగి జీవిస్తే చాలు. தேவன் நமக்கு கொடுத்த பரிசுத்த ஆவியார் மூலமா ஊழியத்தை செய்தால் அதுவே பெரிய போதுமா இருக்கிறது. ఇప్పుడు యోర్దాను నదిని పాయలు చేసినాడు. இப்பொழுது யோர்தான் நதியை 2 பாகமா செய்து விட்டார். యోర్దాను అనగా మరణం. யோர்தான் என்றால் மரணம். మరణం దాటించుకొని వచ్చాడు. மரணத்தை தாட்டி கொண்டு வந்தார். ప్రతిరోజు మరణాన్ని జయించడమే. நாமும் கூட ஒவ்வொரு நாளும் மரணத்தை ஜெயித்துக் கொள்ள வேண்டும். ఇప్పుడు ఎరుకో నీళ్లను బాగు చేశాడు. இப்பொழுது ఎరుకో నీళ్లను బాగు చేశాడు. அதாவது எரிகோ அந்த தண்ணீரை நல்ல சுகமாக மாற்றி விட்டார். పట్టణం మంచిదే, నీళ్లు మంచివి కావు. அந்த பட்டணம் நல்ல பட்டணம் தான், தண்ணி கெட்டதா இருந்தது. మన ఉన్న ఊళ్ళు మంచివే, நம்ம இருக்கிற ஊரு நல்ல ஊர் தான், సంఘాలు మంచివి కావు. ஆனா சபையில நல்லவர்கள் இல்லை. సంఘం మంచిదే, அங்க சபை நல்லதுதான், సేవకులు మంచోళ్ళు కాదు. ஆனா ஊழியக்காரங்க நல்லவர்கள் இல்லை. సేవకులు మంచోళ్ళే, ஊழியக்காரங்க நல்லவர் தான், పెద్దలు మంచోళ్ళు కాదు. ஆனா மூப்பர்கள் சரியில்லையே. ఎవరు బాగు చేయాలా? யாருங்க சரி செய்யணும்? గాడ్ సర్వెంట్ హిమ్సెల్ఫ్ ఇస్ ద రూట్ కాజ్. இதுக்கு யாரு காரணம்? தேவனுடைய ஊழியக்காரர்கள் தான் காரணம். దేవుని సేవకుడే
మనుషులను మార్చేది. தேவனுடைய ஊழியக்காரர்கள் தான் மனிதர்களை மாற்றக்கூட முடியும். దేవుడు సేవకుడే జలాలను మార్చగలిగిన వాడు. தேவனுடைய ஊழியக்காரர்கள் தான் தண்ணீரை மாற்ற முடியும். అనేక ప్రజలను బాగు చేసేవాడు దేవుని సేవకుడే. அநேக மூப்பர்களை மாற்றக்கூடிய வல்லமை தேவனுடைய ஊழியக்காரர்களுக்கு உண்டு. ఇప్పుడు అయిపోయింది, నూనె అయిపోయింది అయ్యా, నా భర్త అప్పులు చేసిపోయినాడు అని చెప్పుకుంది. అప్పులు, அதாவது ஒரு அம்மா வராங்க, ஐயா அதிகமான கடன் பிரச்சனை, என்ன செய்யுது, எங்க ஊழியக்காரன் மரித்து போனான், என் புருஷன் மரித்து போனான்னு சொல்றாங்க. ఆమెకు సాయం చేసినాడు. அவங்களுக்கு உதவி, அந்த விதவிக்கு உதவி செய்தார். తర్వాత శూన్యమీరాలు, சுனேமியால் வருகிறாள், బిడ్డలు లేనిది, அவங்க பிள்ளை இல்லாதவங்க, బిడ్డల్ని ఇచ్చినాడు. பிள்ளை கொடுக்கும்படி செய்தார். విషపకుండా, அங்க எந்த ஒரு சோர்ந்து போகாமல் విషపకుండాను బాగు చేసినాడు. அதாவது విషపానే కూడా నన్ను செய்தார். కనుక మనుషుల్లో ఉండేటువంటి విషయాన్ని బాగు చేయగలిగింది దేవుని సేవకుడే. அதாவது மனுஷனுக்குள்ள இருக்கக்கூடிய விஷத்தை நன்றாக அவர்களை மாற்றுவதுதான் தேவனுடைய ஊழியக்காரன் வேலை. ప్రార్థన చేసి అద్భుతాలు చేయగలిగింది దేవుని సేవకుడే. ஜெபம் செய்து அற்புதங்களை செய்யக்கூடியது தேவனுடைய ஊழியக்காரருடைய வேலை. కుష్ఠరోగులను బాగు చేసింది దేవుని సేవకుడే. குஷ்டரோகிகளை நன்றாக செய்வது தேவனுடைய ஊழியக்காரருடைய வேலை. ఇప్పుడు ఈ దైవజనుడు, இப்போ இந்த ஊழியக்காரன் பாருங்க, నయమాను కావలసినంత కానుక తీసుకొచ్చాడు. அந்த நாகமான் அங்க இப்படியா கொண்டு வருகிறார். ఇప్పుడు కానుక ఏం చేసినాడు? இப்போ ஒரு மனிதன் என்ன செய்தான், అరే మా పాస్టర్ గారికి, మా సేవకుడికి తెలివి లేదయా. ஒரு மனிதன் சொன்னான், என்னுடைய ஊழியக்காரனுக்கு அவ்வளவு அறிவில்ல, ఏదో ఊరకు వచ్చింది కదా, ఏదో ఆ మనుషుడు బాగుపడితే ఇచ్చిన కానుక కదా, వద్దంటున్నాడు పిచ్చోడు. பாருங்க, இந்த நாகமான் நிறைய காணிக்கையை கொண்டு வருகிறான், இந்த ஊழியக்காரன பைத்தியக்காரன் அங்க வேண்டான்றானே, நல்ல காணிக்கை தானே. కానీ దేవుని సేవకుడు, ஆனா தேவனுடைய மனுஷன் பாருங்க ఎందుకు తీసుకోలేదు? ஏங்க அந்த நாகமான் கொடுத்த காணிக்கை வாங்கவில்லை? నాయమాను దగ్గర కానుక తీసుకోకపోవడానికి కారణం ఏమిటి? நாமானிடத்துல காணிக்கை வாங்காததுக்கு காரணம் என்ன? 3 యోహాను పత్రిక 3 யோவான் 5వ వచనం 6వ వచనం 5వ వచనం 6వ వచనం 3 యోహాను పత్రిక 3 யோவானுக்கு எழுதின 3ஆம் நிருபம். అన్య జనుల వలన ఏమీ తీసుకొనక, நீ அந்நியாருக்கு யாவற்றையும் அந்நியரிடத்துல வாங்காமல், 6-7 వచనాలు, 6-7 వசனங்க. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక, அதாவது பிரியமான நீ சகோதரருக்கும் அந்நியருக்கும் செய்கிற யாவற்றையும் உண்மையாய் செய்கிறாய். మనం ఎవరిచ్చినా ఏమిచ్చినా తీసుకుంటాం. நம்ம என்ன பண்றோம், யார் என்ன கொடுத்தாலும் வாங்கிக்கிறோங்க. వాళ్ళు ఇవ్వాలే గాని அவங்க கொடுக்குறாங்களோ கொடுக்கலன்னா கூட దేవునికి స్తోత్రం, தேவனுக்கு ஸ்தோத்திரம். దేవుడే పంపించాడు, தேவன் தான் அனுப்பிச்சாரு, దేవుడే పంపించాడు. பாருங்க, யாராவது ஏதாவது காணி கொடுத்தா தேவன் தான் கொடுத்தாரு, ஸ்தோத்திரம் தேவனுக்கு. ఏం పాలిష్ చేస్తాం మనం, என்ன பாலிஷ் போட்டுருவாங்க. కానీ ఎలీషా பாருங்க, ఎటువంటి దైవజనుడు, எப்பேர் பெற்ற మనిதன், డబ్బును ఆశించిన వాడు కాదు, அவர் பண ஆசை இல்லாதவன், డబ్బు మీద నడిచిన వాడు, அவன் பணத்து மேலேயே நடந்தவன். The only brother Bhagat Singh is our model, example, role model of whole world in this matter. இந்த பண விஷயத்துல பார்க்கும்போது பக்த் சிங் பார்க்கும்போது அவர் ஒருவர் தான் இந்த பண விஷயத்துல ஒரு ரோல் மாடலாக இருக்கிறார். భగత్ సింగ్ గారు ఎందుకు డబ్బును ఆశించలేదు? எதற்காக அவர் பணத்தை ஆசைப்படவில்லை? డబ్బు మీద నడిచినవాడు భగత్ సింగ్ గారు, அவர் பணத்தின் மேலேயே நடந்தவர். కనుక మనం డబ్బును చూసి ముఖం వాసిపోయింది మనకి. நிறைய முறை நாம் பணத்தை பார்த்து பார்த்து முகம் மாறி விடுகிறதுங்க. డబ్బులు కనబడగానే ఎక్కడ దొరికితే డబ్బులు నుంచి ఆశపడతాం. அதாவது பணம் எங்க கிடைத்தாலும் போதும்னு ஓடி விடுகிறது போல பணம் கிடைச்சா போதும்னு நினைக்கிறோம். మనుషుడు వద్దనుకొని వచ్చాడు, இந்த மனுஷன் பணத்தை வேண்டான்னு சொல்லிட்டாருங்க. ఇటువంటి దైవజనులు కావాలా, ఇటువంటి దైవ సేవకులు కావాలా, இப்பேற்பட்ட தேவனுடைய ஊழியக்காரர்கள் தேவை. భగత్ సింగ్ గారు అనుకున్నాడు, నా దగ్గరకు వచ్చినటువంటి దైవ సేవకులు నన్ను మించిపోయి సమర్పించుకొని సేవ చేస్తారు అనుకున్నాడు పొరపాటున. பாருங்க, பக்த் சிங் நினைத்தார், என்னிடத்தில் எனக்கு பின்பாக வருகிற ஊழியக்காரர்கள் என்ன போலவே உண்மையாக இருப்பார்கள் என்று அவர் தவறா நினைத்துக் கொண்டார். నా చదువుకుని వారని చెప్పుకొని నన్ను మోసగిస్తారే, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడా? அவர் யோசித்து பார்த்திருப்பாரா, எனக்கு பின்னாக வரக்கூடிய ஊழியக்காரர்கள் அவர்கள் இப்படி மோசம் பண்ணுவார் நினைத்தாரா? అయిపోయింది. ఎలిషాను గురించి మనం ఊహించేద్దాం, நாம் இதுக்கு முடித்து விடுகலாங்க. ఇప్పుడు 4 సేవకులు అయిపోయినారు, இப்போ நம்ம ஊழியக்காரர்கள் ஆகிவிட்டோம். 5వ సేవకుడు, అసలు సేవకుడు, 5வது ஊழியக்காரன் பார்த்தலாங்க. ఫుల్ ట్రైన్డ్ పర్సన్, அவர் ரொம்ப ட்ரைனிங் எடுத்த பர்சன். ఇప్పుడు ఈ మనుషుడు ఎవరి దగ్గర పెరుగుతున్నాడు?
இந்த மனுஷன் என்ன செய்யறாங்க? ఎవరితో సమకాలికుడు? யாரு கூட இருக்கிறாருங்க? ఎవరి దగ్గర పరిచయం చేస్తున్నాడు? யாருக்கிட்ட ஊழியம் செய்யறாருங்க? ఎవరితో కలిసి పని చేస్తున్నాడు? யாரு கூட ஊழியம் செய்யறாருங்க? ఎన్ని అద్భుతాలు చూశాడు? எவ்வளவு அற்புதங்களை பார்த்தாரு? ఎన్ని మహత్కారాలు చూశాడు ఎలీషా எவ்வளவு చేసినవి? பெரிய காரியங்களை பார்த்தாரு. ఇప్పుడు ఆ ఎలీషా ప్రవక్తనే మోసం చేస్తున్నాడు. இந்த எலிஷா ஊழியக்காரனையே வஞ்சிக்கிறான் இந்த கேயாசி. ఆ ఎలీషా ప్రవక్తే కళ్ళు కప్పెడుతున్నాడు. இந்த எலிஷாவுக்கே கண்ணு முழுகிற அளவுக்கு ఆ வேலை செய்ய ప్రవక్తనే మోసగిస్తున్నాడు. அந்த தீர்க்கதரிசியை ఆ మోసపడుతున్న மோசப்படுத்துகிறான், అబద్ధం ఆడుతున్నాడు. பொய் பேசுகிறான். ఎంత మోసం అండి! எவ்வளவு மோசம் பாருங்க. మనలో మోసాలు అబద్ధాలు కుయుక్తులు పనిచేస్తాయా? இன்னைக்கு நம்ம கிட்ட பொய்களும் மோசங்களும் வேலை செய்யுமா? ఇది ఏమన్నా న్యాయమేనా? இது நியாயமா? అందుకనే ఎలీషా ప్రవక్త ఏమన్నాడు? எலிஷா சொல்லுகிறார், ఏయ్ గేహజీ, கேயாசி, నువ్వు నయమాన్ దగ్గరికి పోయినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? நீ நாமானுக்கு பின்னால போகும்போது என்னுடைய ஆவி உனக்கு கூட வரவில்லையா? నయమాన్ లో ఉన్న ఆత్మ, గేహజీలో ఉన్న ఆత్మ, తర్వాత ఎలీషాలో ఉన్నటువంటి ఆత్మ ఒకే ఆత్మ, దేవుని ఆత్మ. చూడండి, பாருங்கள், இந்த நாமான் கிட்டையும் பிறகு இந்த எலிஷா கிட்ட இருக்கிற ஆவி ஒரே ஆவியானவர் அல்லவா? ఆత్మే మనిషిని బాగు చేసింది. ஆனால் அந்த மனுஷன் பாழாய் போனான் பாருங்கள். నయమానం బాగు చేసింది దేవుని ఆత్మ. பாருங்க, நாகமானை அங்க சுகமாக்கினது தேவனுடைய ஆவி. అద్భుతాలు చేసింది దేవుని ఆత్మ. அற்புதங்களை செய்தது தேவனுடைய ஆவியானவர். అదే ఆత్మ నయమానం గేహజీని ఫాలో అయింది దేవుని ఆత్మ. பாருங்க, அதே ஆவியானவர் தான் இந்த கேயாசியை பின்பற்றி வருகிறார். వాళ్ళిద్దరు అద్భుతాలు చేస్తే ఈ మనుషులు మోసం చేస్తున్నాడు. பாருங்க, அவங்க 2 பேருக்கு அற்புதம் செய்யறாங்க, ஆனா இந்த மனுஷனோ கேயாசியோ மோசப்படுத்துகிறான். యథార్థంగా సేవ చేసేటువంటి సేవకులు ఎంతమంది నాడు? இந்த காலத்துல உண்மை உத்தமா ஊழிய செய்யக்கூடிய ஊழியக்காரர்கள் எத்தனை பேருங்க? అబద్ధాలతో, మోసాలతో, కుయుక్తులతో సేవ చేసేవారు ఎంతమంది? எத்தனையோ பேர் பொய்யோடும் கூட அந்த மோசப்படுத்துற வஞ்சிக்கிற காரியங்களோடு ஊழியம் செய்கிறவர்கள். ఎన్ని రకాలైనటువంటి విచారకమైన సాక్ష్యాలు మన గురించి వింటున్నాం. எத்தனையோ விதமான சாட்சிகளை நாம் கேட்டுக்கொண்டிருக்கிறோம். మా సేవకుడికి సిగ్గు లేదండి, எங்க ஊழியக்காரனுக்கு வெக்கம் இல்லைங்க, మా సేవకుడు పచ్చి అబద్ధం ఆడతాడండి, எங்க ஊழியக்காரன் பார்ஷாலிட்டி మా பண்றாரு, సేవకుడు మోసం చేస్తాడండి, மோசப்படுத்துறாருங்க. అరే నీ భార్య చెప్తాడు నిన్ను గురించిన సాక్ష్యం. உன்னுடைய மனைவி உன்னை குறித்து என்ன சாட்சி கொடுக்கறா? అయ్యా నువ్వు మోసగాడివి, ஐயா நீ மோசப்படுத்துற, అయ్యా నువ్వు మోసగాడివి, நீ மோசப்படுத்துற. ఇలారా మన భార్యలు సాక్ష్యం ఇవ్వగలరా వాళ్ళ இந்த గురించి? காலத்துல நம்முடைய மனைவி என்ன சாட்சி கொடுக்கறாங்க? ఇప్పుడు ఏమొచ్చింది మేలు? இப்போ என்ன ஆயிடுச்சுங்க? కుష్ఠరోగం పోగొట్టాడు, కుష్ఠరోగం రప్పించినాడు ఎలీషా. இங்க பாருங்க, இந்த நாகமானுக்கு குஷ்டரோகம் நன்றானது, கேயாசிக்கோ குஷ்டரோகம் வந்தது. బయట నుంచి వచ్చినప్పుడు బాగుపడిపోతే లోపల నుండి తీసుకుని పోతున్నాడు. பாருங்க, வெளியே இருந்தவன் உள்ளே வந்து நல்லாயி போய்கிறான், உள்ள இருக்கிறவனும் வந்த அந்த வியாதி இவனுக்கு வந்து விட்டதுங்க. కొట్లాడుకుని బయట తన్నుకున్నటువంటి వాళ్ళు బాగుపడి లోపలికి వచ్చి మేలు పొంది బాప్తిసం తీసుకుంటే లోపల ఉన్న వాళ్ళు మనం ఏం చేస్తున్నాం? பிரியமானே, வெளியே இருக்கிற மனிதர்கள், சண்டை போடக்கூடியவர்கள் மனம் திரும்பி உள்ள வந்து ரட்சிக்கப்பட்டு மனம் திரும்புகிறார்கள். உள்ள இருக்கிறவர்கள் என்ன செய்து கொண்டிருக்கிறார்கள்? ఇది గేహజీ. இதுதாங்க கேயாசியுடைய வேலை. కుష్ఠరోగాన్ని పోగొట్టుకుని పోతున్నాడు నయమాన్. நாகமான் குஷ்டரோகத்தோட நன்றாகி சுகத்தோட போனான். కుష్ఠరోగాన్ని తీసుకుని పోతున్నాడు గేహజీ. கேயாசியோ குஷ்டரோகத்தை வாங்கி கொண்டு போகிறான். మనుషుడు ఏం విత్తును ఆ పంటనే కోయును. பிரியமானே, மனுஷன் எதை விதைக்கிறானோ அதையே அறுப்பான். గలతీ 6:7. கலாத்தி புஸ்தகம், கலாத்தி நிருபம் 6:7. అందుకనే ఓబద్యా గ్రంథం 1 అధ్యాయం 15 వచనం. அதே ஒபதியா 1ஆம் அதிகாரம் 15 வசனம். ఓబద్యా 1:15. ஒபதியா 1:15. నీవు చేసినది నీ నెత్తి మీదకు దేవుడు తీసుకుని వచ్చును. நீ செய்கிற காரியத்துக்கே தேவன் உனக்கு பலனை கொடுப்பார். జాగ్రత్త, నువ్వు చేసేది నీ నెత్తి మీద తీసుకొస్తాడు దేవుడు. நீ என்ன செய்கிறாயோ ஜாக்கிரதையா இரு, நித்தியத்திலே தேவன் கணக்கு கேட்பார். ఇప్పుడు 5 సేవకులను చూసాం. 5 விதமான ஊழியக்காரர்களை பார்த்தோம். మనం ఎటువంటి సేవకులుగా ఉన్నాం? நம்ம எப்பேர் பெற்ற ஊழியக்காரா இருக்கிறாங்க. ఇప్పుడు మనం ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేద్దాం. நம்ம ஒரு வார்த்தை மாத்திரம் வாசித்து ஜெபிக்கலாம். 85వ కీర్తన 7వ వచనం. சங்கீதம் 85:7ங்க. ఈ థీమ్ వచనం చదువుకుందాం. அந்த தீம் வசனத்தை நாம் வாசிக்கலாம். చదవండి అందరూ. எல்லாம் வாசித்து வாசிக்கலாம். 85వ కీర్తన 7వ వచనం. சங்கீதம் 85:7. దిస్ ఇస్ అవర్ ప్రేయర్. இதுதான் நம்முடைய ஜெபம். మనమందరం చేయవలసిన ప్రార్థన. இது நம்ம எல்லாரும் செய்ய வேண்டிய ஜெபம். నీవు మాకు కృప చూపించుము. ஆண்டவரே, உமது கிருபை எங்களுக்கு காண்பித்தருளும். మా స్థితి ఏమిటో మాకు తెలియపరచుము. ஆண்டவரே, எங்களுடைய நிலைமை என்ன என்பதை எங்களுக்கு தெரியப்படுத்தும். నీ కృపను బట్టి మమ్మల్ని రక్షించుము. உம்முடைய கிருபையினால் எங்களை ரட்சியும். మమ్మల్ని బతికించుము. எங்களை பிழைக்க செய்தருளும். మాకు సహాయం చేయము. எங்களுக்கு உதவி செய்யும். మా జీవితాలు మార్చుము. எங்களுடைய வாழ்க்கையை மாற்றும். ఎలీషా వలె
எலிஷாவை போல అనేక మంది ప్రాణాలు రక్షించడానికి, அநேகருடைய ஜீவன்களை காப்பாற்ற, అనేక మందిని బాగు చేయడానికి, அநேகரை நாம் நன்றாக நடத்த, అనేకుల జీవితాలు రక్షణ పొందడానికి, அநேகருடைய வாழ்க்கையை ரட்சிப்புக்குள்ள வர ప్రభా నాకు సహాయం చేయి, ஆண்டவரே எனக்கு உதவி செய்யுங்க, నేను యోగ్యంగా இப்படியாக సమాధానకరమైన పరిచయం జరిగించడానికి సహాయం చేయి, தகுதியான விதத்துல சமாதான ஊழியத்தை நான் செய்ய வேண்டும். ఏలియా లాంటి భక్తి కలిగిన దైవజనుడుగా నేను జీవించడానికి సహాయం చేయి. எலியாவை போல ஒரு பக்தி உள்ள ஊழியக்காரனா நான் இருக்க எனக்கு உதவி செய்யுங்க. ప్రభా ఎక్కడ గేహజీ లాగా జీవించానో దయతో క్షమించు ప్రభా. ஆண்டவரே கயாசி போல நான் எங்கே வாழ்ந்தனோ என்னை மன்னியும். దేవుడు మాటలు దీవించును గాక. தேவன் இந்த வசனங்களை ஆஸ்வதிப்பாராக.